హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎలక్ట్రానిక్ బేసిక్స్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనం క్లాంపర్ సర్క్యూట్స్ గురించి తెలుసుకుందాం. క్లాంపింగ్ అంటే సిగ్నల్ యొక్క డీసీ లెవెల్ని మార్చటం. అలా డీసీ లెవెల్ని మార్చటం వలన సిగ్నల్ మూవ్ అయ్యి పాజిటివ్ సైడ్ వెళ్ళడం కానీ లేదా నెగిటివ్ సైడ్ వెళ్ళడం కానీ జరుగుతుంది. ఇలా పాజిటివ్ సైడ్ వెళితే దానిని పాజిటివ్ క్లాంపింగ్ అని, లేదా నెగిటివ్ సైడ్ వెళితే దాన్ని నెగిటివ్ క్లాంపింగ్ అని అంటాం. ఇలా డీసీ లెవెల్ని షిఫ్ట్ చేస్తుంది కాబట్టి ఈ క్లాంపర్ సర్క్యూట్స్ని లెవెల్ షిఫ్టర్స్ అని కూడా అంటారు. ఇంకా డీసీ రీస్టోరర్ అని కూడా అంటారు. ఈ వీడియోలో 2 టైప్స్ ఆఫ్ క్లాంపర్స్ యూజ్ చేస్తాం. ఒకటి పాజిటివ్ క్లాంపర్, ఇంకొకటి నెగిటివ్ క్లాంపర్. పాజిటివ్ క్లాంపర్లో రెఫరెన్స్ ఇవ్వకుండా సర్క్యూట్ ఉంటుంది. ఒకవేళ రెఫరెన్స్ ఇస్తే పాజిటివ్ రెఫరెన్స్ ఒక సర్క్యూటు, నెగిటివ్ రెఫరెన్స్తోని ఇంకొక సర్క్యూటు. అలాగే నెగిటివ్ క్లాంపర్లో కూడా రెఫరెన్స్ ఇవ్వకుండా ఒక సర్క్యూట్ ఉంటుంది. ఒకవేళ రెఫరెన్స్ ఇస్తే పాజిటివ్ రెఫరెన్స్ మరియు నెగిటివ్ రెఫరెన్స్ సర్క్యూట్స్ ఉంటాయి. ఈ సర్క్యూట్స్లో పెద్దగా మార్పు ఏమీ ఉండదు, మీకు చూస్తే అర్థమైపోతుంది. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు అసలు ఈ క్లాంపింగ్ చేయడానికి అవసరం ఏంటి, కారణం ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. జనరల్గా ఏదైనా సిగ్నల్ని మరేదైనా సర్క్యూట్కి ఇన్పుట్గా ఇస్తే వచ్చే అవుట్పుట్ యొక్క డీసీ లెవెల్ కరెక్ట్గా లేకపోతే అప్పుడు ఈ క్లాంపర్ సర్క్యూట్ని వాడతారు. ఈ క్లాంపర్ సర్క్యూట్ వల్ల ఎలాంటి సిగ్నల్ డిస్టార్షన్ ఉండదు, కేవలం దాని డీసీ లెవెల్ని మాత్రం మారుస్తుంది. ఇప్పుడు డీసీ లెవెల్ మార్చడం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇది ఒక సైనసాయిడల్ ఇన్పుట్. దీని డీసీ లెవెల్ 0 బేస్లో ఉంది. ఇప్పుడు ఈ సిగ్నల్ ఏదైనా సర్క్యూట్కి అప్లై చేసినప్పుడు ఈ సిగ్నల్ యొక్క డీసీ లెవెల్ మారితే సిగ్నల్ యొక్క పీక్ వోల్టేజ్ మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సిగ్నల్ యొక్క డీసీ లెవెల్ పొజిషన్కి పాజిటివ్కి షిఫ్ట్ అయ్యింది అనుకుందాం. ఇలా దీనినే మనం పాజిటివ్ క్లాంపింగ్ అంటున్నాం. ఇప్పుడు ఈ పాజిటివ్ క్లాంప్డ్ వేవ్ని చూడండి. దీని పీక్ వాల్యూ డబుల్ అయ్యింది. అంటే ఇన్పుట్లో 2 వోల్ట్స్ ఇస్తే ఇప్పుడు అది 4 వోల్ట్స్ అయ్యింది, ఇంకా నెగిటివ్ సైడ్ లేదు. ఇలా డీసీ లెవెల్ షిఫ్ట్ అయితే అవుట్పుట్ సిగ్నల్ మారే అవకాశం ఉంది. అలాగే నెగిటివ్ క్లాంపింగ్ చూడండి. దీనికి పాజిటివ్ సైడ్ ఉండదు, నెగిటివ్ సైడ్ డబుల్ అవుతుంది. ఇలా అయితే ఇలా జరిగినా కూడా అవుట్పుట్ సిగ్నల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. అంటే మనకి అనుకున్న అవుట్పుట్ రాదు, డిజైర్డ్ అవుట్పుట్ అనేది రాదు. ఇలా క్లాంప్ అయిన సిగ్నల్ని మళ్ళీ రీస్టోర్ చేయడానికి, అంటే మళ్ళీ 0 లెవెల్కి తీసుకురావడానికి మనం ఈ క్లాంపర్ సర్క్యూట్స్ని వాడతాం. లేదా అప్పుడప్పుడు 0 లెవెల్లో ఉన్న సిగ్నల్ని పాజిటివ్ సైడ్కి కానీ లేదా నెగిటివ్ సైడ్కి కానీ క్లాంప్ చేయడానికి వాడతాం. అంటే అవసరాన్ని బట్టి మనం ఈ క్లాంపర్ సర్క్యూట్స్ని వాడతాం అన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే ఇలా క్లాంపింగ్ అయిన సిగ్నల్లో యాంప్లిట్యూడ్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ చేంజ్ అనేది ఉండదు. ఇన్పుట్ లాగే ఉంటుంది, కానీ డీసీ లెవెల్ మాత్రమే మారుతుంది. సిగ్నల్ యొక్క ఫేజ్లో మాత్రం కొంచెం మార్పు ఉంటుందండి. అది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు క్లాంపర్ సర్క్యూట్స్ డిజైన్ గురించి తెలుసుకుందాం. ముందుగా మనం పాజిటివ్ క్లాంపర్ సర్క్యూట్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మిడిల్లో ఉన్నది సర్క్యూట్ అండి. ఈ సర్క్యూట్లో మనకు కావాల్సిన మెయిన్ ఎలిమెంట్స్ కెపాసిటర్ అండ్ డయోడ్. ఇది చాలా చిన్న సర్క్యూట్ అండి, చాలా ఎఫెక్టివ్గా పాజిటివ్ క్లాంపింగ్ చేస్తుంది. ఇన్పుట్ చూడండి, మనం సైనోసాయిడల్ వేవ్ ఇచ్చాం. దాని పాజిటివ్ పీక్ Vm, నెగిటివ్ పీక్ -Vm అనుకుంటే ఈ సర్క్యూట్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూడండి. మొత్తం సిగ్నల్ అంతా పాజిటివ్ సైడ్ షిఫ్ట్ అయిపోయింది. పాజిటివ్ పీక్ వచ్చి 2Vm అయింది, నెగిటివ్ లేదు, 0 వోల్టేజ్ మాత్రమే ఉంది. ఇక్కడ సరిగ్గా గమనిస్తే సిగ్నల్ పూర్తిగా యాజ్ ఇట్ ఈస్ నెగిటివ్ నుంచి పాజిటివ్కి మారిపోయింది, 0 బేస్ దగ్గర ఆగింది. ఇలా సిగ్నల్ కంటిన్యూ అవుతుంటుందండి. ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది డీటెయిల్గా చూద్దాం.
ఇందాక చెప్పినట్టుగా ఇన్పుట్ సైనసాయిడల్ ఇస్తున్నాం, పాజిటివ్ పీక్ ప్లస్ విఎం, నెగిటివ్ పీక్ మైనస్ విఎం. ఈ పాజిటివ్ క్లాంపర్ సర్క్యూట్కి ఇన్పుట్గా ఇస్తున్నాం. ఇక్కడ డయోడ్ ఎలా యాక్ట్ అవుతుందనేది బట్టి మనకి సిగ్నల్ అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. ముందుగా డయోడ్ ఎలక్ట్రోడ్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇది డయోడ్కి పీ సైడ్, పైన ఎన్ సైడ్ ఉందండి. డయోడ్ ఎప్పుడైనా ఫార్వర్డ్ బయాస్లోనే కండక్ట్ అవుతుంది. అంటే ఫార్వర్డ్ బయాసింగ్ ఎప్పుడు అవుతుందండి? పీ సైడ్కి పాజిటివ్ వోల్టేజ్ ఉండాలి, ఎన్ సైడ్కి నెగిటివ్ వోల్టేజ్ ఉండాలి. అప్పుడు మాత్రమే డయోడ్ ఆన్ అవుతుంది, అందులో నుంచి కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఇప్పుడు ఇన్పుట్ సైన్ వేవ్లో పాజిటివ్ పార్ట్ అంటే ఫస్ట్ హాఫ్ పాజిటివ్ ఉంటుంది, నెక్స్ట్ హాఫ్ నెగిటివ్ ఉంటుంది, వన్ సైకిల్ కానీ తీసుకుంటే. సో ఇన్పుట్ వోల్టేజ్లో పాజిటివ్ హాఫ్లో ఈ సర్క్యూట్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. అంటే ఈ పాజిటివ్ హాఫ్లో చూడండి, ఇక్కడ విఐ దగ్గర ప్లస్ మైనస్ రాశాను. అంటే ఈ ఎన్ టైప్ ఆఫ్ డయోడ్కి పాజిటివ్ ఇస్తున్నామండి, అండ్ పీ టైప్ ఆఫ్ డయోడ్కి నెగిటివ్ సైడ్ వస్తుంది. అంటే ఈ ఇన్పుట్ సైన్ వేవ్లో పాజిటివ్ పార్ట్ ఉన్నప్పుడు డయోడ్ రివర్స్ బయాస్లో యాక్ట్ అవుతుందన్నమాట. రివర్స్ బయాసింగ్ అంటే ఎన్ టైప్కి పాజిటివ్ ఇవ్వడం, పీ టైప్కి నెగిటివ్ ఇవ్వడం. రివర్స్ బయాస్లో డయోడ్ వర్క్ చేయదు, అంటే కరెంట్ పాస్ చేయదు, ఎటువంటి కరెంట్ ఇందులో నుంచి పాస్ అవ్వదు. సో డయోడ్ రివర్స్ బయాస్లో ఉంది కాబట్టి అక్కడ మనం ఒక ఓపెన్ సర్క్యూట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇలా అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ పాజిటివ్ పార్ట్ వరకు, పాజిటివ్ పార్ట్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్ వరకు డయోడ్ రివర్స్ బయాస్లో ఉంటుంది కాబట్టి అక్కడ కరెంట్ ఎట్లాగో ఫ్లో అవ్వదు. కాబట్టి మనం ప్యూర్గా ఓపెన్ సర్క్యూట్ డ్రా చేయొచ్చు. ఎందుకంటే ఐడియల్ డయోడ్ అనుకుంటున్నాం కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూట్ అయిందన్నమాట ఆ డయోడ్ దగ్గర. సో ఇప్పుడు ఓపెన్ సర్క్యూట్ అయితే మన అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటున్నాం? రెసిస్టర్ దగ్గర తీసుకుంటున్నాం. సో డైరెక్ట్గా మనకి ఇన్పుట్కి వోల్టేజ్కి ఇది ప్యారలల్గా ఉంది. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుందండి? యాజ్ ఇట్ ఈజ్ ఇన్పుట్ ఏముందో అదే వస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ సైకిల్ వరకు, అంటే పాజిటివ్ ఉన్నంత వరకు హాఫ్ సైకిల్ ఏముందో అదే వస్తుంది, ఇలా అన్నమాట. అంటే సో ఫస్ట్ పాజిటివ్ హాఫ్ ఎలా ఉందో అవుట్పుట్లో అలాగే వస్తుంది. ఇక్కడ మధ్యలో మనకు కెపాసిటర్ ఉంది, ఇక్కడ సి గమనించండి. ఈ కెపాసిటర్ ఏం చేస్తుందంటే ఇది ఫస్ట్ పూర్తిగా ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది, ఓకే, ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తుంది. అవుట్పుట్ మనకి వెంటనే ఇలా రాదండి, కొద్దిగా ఫేస్ ల్యాగ్ అనేది ఉంటుంది, కొద్దిగా లేట్గా వస్తుంది. కానీ ఇన్పుట్ ఎలా ఉందో అవుట్పుట్లో కూడా అలాగే వస్తుంది ఈ పాజిటివ్ పార్ట్ ఉన్నంత వరకు. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే రెసిస్టర్ కూడా ఉంది. ఇక్కడ డయోడ్ యాక్ట్ చేయట్లేదు కాబట్టి అక్కడ లేదని అనుకుందాం. ఇప్పుడు ఈ సర్క్యూటు రెసిస్టర్, కెపాసిటర్ ఈ టైప్ ఆఫ్ కనెక్షన్ ఉన్నాయి కాబట్టి ఇవి ఒక హై పాస్ ఫిల్టర్ లాగా యాక్ట్ అవుతుందండి. అంటే హై పాస్ ఫిల్టర్ ఓన్లీ హై ఫ్రీక్వెన్సీస్ మాత్రమే అలో చేస్తుంది. ఓకే, నేను హై పాస్ ఫిల్టర్ అనే వీడియోలో కూడా చెప్పాను, అది ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ అంటే ఇన్పుట్లో మనం హై ఫ్రీక్వెన్సీస్ మాత్రమే ఇవ్వాలి, అప్పుడు మాత్రమే ఇది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డయోడ్ రివర్స్ బయాస్లో ఉంది, పని చేయని పక్షంలో ఈ సర్క్యూట్ హైపాస్ ఫిల్టర్లా యాక్ట్ చేస్తుంది కాబట్టి హై ఫ్రీక్వెన్సీస్ మాత్రమే ఇది అలో చేస్తుంది. లో ఫ్రీక్వెన్సీస్తో మళ్ళీ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ రాదండి, ఈ అవుట్పుట్ రాదండి. ఓకేనా, హై ఫ్రీక్వెన్సీస్ ఇస్తేనే మనకి ఇన్పుట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అవుట్పుట్ అలా వస్తుంది, ఎప్పుడు డయోడ్ వర్క్ చేయకపోతే. ఓకేనా, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, పాజిటివ్ పార్ట్లో యాజ్ ఇట్ ఈస్గా అలాగే వచ్చింది. ఇప్పుడు నెగిటివ్ పార్ట్, అంటే ఈ నెగిటివ్ పార్ట్ చూద్దాం. చూడండి, ఇన్పుట్లో రెడ్గా ఉన్న పార్ట్, ఈ నెగిటివ్ పార్ట్ చూడండి. ఇన్పుట్లో నెగిటివ్ వోల్టేజ్ వచ్చే టైంలో ఈ సర్క్యూట్ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే పాజిటివ్ పార్ట్ వచ్చినప్పుడు డయోడ్ అనేది ఆఫ్ అయిపోయింది, రివర్స్ బయాస్ అయింది. ఇప్పుడు నెగిటివ్ పార్ట్లో డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అవుతుందండి. అంటే ఇక్కడ చూడండి, విఐ దగ్గర ఇక్కడ ప్లస్ కింద రాశాను, మైనస్ పైన రాశాను. అంటే నెగిటివ్ పార్ట్ ఎన్ సైడ్కి వెళ్తుంది, పాజిటివ్ వోల్టేజ్ పీ సైడ్కి వెళ్తుంది. సో ఇప్పుడు డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉన్నట్టు, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ సిగ్నల్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ రివర్స్ అయ్యాయి పొలారిటీస్. సో ఈ నెగిటివ్ వేవ్ ఫామ్ ఇన్పుట్గా ఇచ్చినప్పుడు ఇక డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. ఫార్వర్డ్ బయాస్ అయితే ఏంటండి, డయోడ్ అనేది షార్ట్ సర్క్యూట్ అవుతుంది, ఎందుకంటే కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి. ఐడియల్ డయోడ్ అనుకుంటున్నాం కాబట్టి డయోడ్ ఐడియల్గా వర్క్ చేస్తుంది కాబట్టి కరెంట్ ఫుల్గా పాస్ అవుతుంది కాబట్టి అక్కడ ఎట్లాంటి రెసిస్టెన్స్ లేదు కాబట్టి మనం
ఒక స్ట్రేట్ లైన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలా అండి. ఓకేనా? సో ఇప్పుడు అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటున్నాం మనం? రెసిస్టర్ దగ్గర. రెసిస్టర్ ఎక్కడ ఉంది? స్ట్రేట్ లైన్ దగ్గర ఉంది. అంటే చూడండి, మనం అవుట్పుట్ ఎప్పుడైనా అవుట్పుట్ మనం తీసుకుంటే ఆ అవుట్పుట్ వోల్టేజ్ ఉండాలి అంటే అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉండాలి. మనం ఒక స్ట్రేట్ లైన్ దగ్గర వోల్టేజ్ మనం ఎప్పుడు తీసుకోమండి. స్ట్రేట్ లైన్ దగ్గర వోల్టేజ్ తీసుకుంటున్నామంటే సిరీస్లో వోల్టేజ్ తీసుకుంటున్నట్టు. వోల్టేజ్ ఎప్పుడు ప్యారలల్లో తీసుకోవాలి. సిరీస్లో తీసుకుంటే వోల్టేజ్ ఎప్పుడైనా జీరో. ఓకే, ఇప్పుడు మనం సిరీస్ ఒక లైన్ దగ్గర అవుట్పుట్ వోల్టేజ్ తీసుకుంటున్నాం కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమీ లేదు కాబట్టి అక్కడ మనకు అవుట్పుట్ జీరో వస్తుందండి. అంటే ఏ పార్ట్లో? నెగిటివ్ పార్ట్లో. హాఫ్ ఆఫ్ ద నెగిటివ్ పార్ట్ వరకే కన్సిడర్ చేయండి. అక్కడ వరకు చెప్తున్నాను. ఈ హాఫ్ ఆఫ్ ద నెగిటివ్ పార్ట్ జీరో వస్తుంది. సో ఇప్పుడు మన అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, జీరో అయింది. ఇక్కడ చూసారా? జీరో అయింది. ఇది ఫుల్ వేవ్ కాదండి, హాఫ్ ఆఫ్ ద నెగిటివ్ వేవ్. అంటే ఇక్కడి వరకు. ఓకే, మిగతా స్టాఫ్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ వరకు హాఫ్ అయిపోయింది, జీరో అయిపోయింది అవుట్పుట్. ఇప్పుడు ఒక విషయం గమనించాలి. ఇక్కడ కెపాసిటర్ ఉంది కదండి, ఇది ఊరికే ఉండదండి. అది ఎప్పుడూ ఎనర్జీని స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. మన ఇన్పుట్ ఇచ్చినంత వరకు ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఈ సర్క్యూట్లో ఇది 2 టైమ్స్ ఎనర్జీని స్టోర్ చేసుకుందండి. గమనించండి, ఒకటి పాజిటివ్ పీక్కి వెళ్ళినప్పుడు ఈ కెపాసిటర్ ఫుల్లీ ఛార్జ్ అయిందండి. ఎంత? విఎం. పాజిటివ్ పీక్ విఎం కాబట్టి ఫుల్లీ ఛార్జ్ అయింది. ఈ డైరెక్షన్లో పాజిటివ్ పీక్ ఉన్నప్పుడు ఇది కెపాసిటర్ ఛార్జింగ్ విఎం అయింది. అదే నెగిటివ్ పీక్ వచ్చినప్పుడు ఈ డైరెక్షన్లో కెపాసిటర్ మళ్ళీ ఛార్జ్ అయిందండి. సో కెపాసిటర్ 2 టైమ్స్ ఛార్జ్ అయింది. అలాగే 2 టైమ్స్ అది డిశ్చార్జ్ చేయాలి. ఇందాక పాజిటివ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ ఉన్నప్పుడు కెపాసిటర్ ఛార్జ్ అయ్యి మళ్ళీ డిశ్చార్జ్ అయింది కాబట్టి మనకి సైన్ వేవ్ లాగా అవుట్పుట్ వచ్చేసింది. సారీ, పాజిటివ్ పార్ట్ ఆఫ్ ద సైన్ వేవ్ లాగా అవుట్పుట్ వచ్చేసింది. నెగిటివ్ సైడ్ ఆఫ్ ద ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ మనకి జీరో వచ్చింది. కెపాసిటెన్స్లో ఛార్జింగ్ అలాగే ఉండిపోయింది, దానికి డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఈ పాయింట్ తర్వాత అంటే -Vm పాయింట్ తర్వాత, ఇక్కడ చూడండి రెడ్ లైన్ గీసాను, ఈ -Vm పాయింట్ తర్వాత వోల్టేజ్ అనేది తగ్గుతూ ఉంది. ఓకే, -Vm నుంచి జీరోకి వచ్చేస్తుంది. అప్పుడు కెపాసిటర్ స్లోగా డిశ్చార్జ్ చేయడం మొదలు పెడుతుంది అన్నమాట. కానీ కెపాసిటర్ డిశ్చార్జ్ చేయాలంటే దానికి సర్క్యూట్ పాత్ ఉండాలి. సర్క్యూట్ పాత్ ఉండాలి అంటే ఇక్కడ డయోడ్ ఆఫ్ అయిపోవాలి. ఇక్కడ డయోడ్ ఆఫ్ అయిపోతుందండి. ఎందుకంటే డయోడ్ దగ్గర వచ్చే వోల్టేజ్ చాలా ఎక్కువ. ఇన్పుట్ వోల్టేజ్ ఉంది, పైగా ప్లస్ కెపాసిటర్ దగ్గర స్టోర్ అయిన వోల్టేజ్ కూడా ఉంది. కింద రాశాను, నౌ వోల్టేజ్ అక్రాస్ ద డయోడ్ ఈజ్ VI ప్లస్ Vm అని. ఇది ఇనఫ్ అండి, సరిపోతుంది డయోడ్ ఆన్ అవ్వడానికి, స్లోగా ఆన్ అవ్వడానికి. ఎందుకంటే సైనసాయిడల్గా స్లోగా ఇంక్రీజ్ అయ్యి స్లోగా డిక్రీజ్ అవుతుంది కాబట్టి స్లోగా డయోడ్ అనేది కూడా మెల్లమెల్లగా ఆన్ అవుతూ ఉంటుంది. కాబట్టి డిశ్చార్జ్ అవ్వడానికి దీనికి సర్క్యూట్ దొరికింది. సో కెపాసిటర్ డిశ్చార్జ్ అవ్వడం మొదలు పెడుతుంది. ఇందాక నేను -Vm నుంచి జీరోకి వోల్టేజ్ తగ్గుతుంది అని అన్నాను. అంటే మ్యాథమెటిక్గా -Vm నుంచి జీరో తగ్గుతుంది, కానీ -Vm అంటే మ్యాథమెటిక్గా చూడకండి, అది రివర్స్లో కరెంట్ ఫ్లో అయినప్పుడు వచ్చే వోల్టేజ్ అని అర్థం చేసుకోండి. ఓకే, -Vm అంటే తక్కువ, +Vm అంటే ఎక్కువ అని కాదు, రెండు ఈక్వలే. కాకపోతే డైరెక్షన్లో చేంజ్ అవ్వడం వల్ల మనం మైనస్ అని పెట్టాం. ఆ విషయం ఒకటి గమనించండి. ఇప్పుడు -Vm నుంచి జీరో వస్తుందంటే మీనింగ్ వోల్టేజ్ తగ్గుతుందని, జీరో అంటే తగ్గుతున్నట్టు, మళ్ళీ జీరో నుంచి +Vmకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నెక్స్ట్ హాఫ్ వేవ్లో -Vm నుంచి జీరోకి కరెంటు తగ్గిపోతుండడం వల్ల ఇక్కడ ఈ డయోడ్ అనేది స్లోగా ఆఫ్ అయిపోతూ ఉంటుంది. సో ఇది రివర్స్ బయాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ కరెంట్ అనేది పాస్ అవ్వదు. అప్పుడు కెపాసిటర్కి డిశ్చార్జ్ అవ్వడానికి రెసిస్టర్ త్రూ మనకి ఒక పాత్ అనేది దొరికింది. స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది వేవ్ ఫామ్. సో వేవ్ ఫామ్ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ డబుల్ టైమ్స్ వచ్చింది. అవుట్పుట్ చూడండి, అవుట్పుట్ ఈక్వల్ టు VI ప్లస్ Vm అని రాశాను కింద. ఇలా పాజిటివ్ సైడ్లో డబుల్ వోల్టేజ్ రావడానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ ఒక సైనసాయిడ్లో క్వార్టర్ పార్ట్ అంటే నెగిటివ్లో నెగిటివ్ హాఫ్లో హాఫ్ పార్ట్ వరకు ఇది జీరోలో ఉండిపోయింది.
ఇక్కడ అంటే అక్కడ కెపాసిటర్ డిశ్చార్జ్ చేయలేదు, తనలోనే ఉంచుకుంది. కాగా నెక్స్ట్ మళ్ళీ పాజిటివ్ పార్ట్ వచ్చేసరికి ఇంకా ప్లస్ విఎం ఇందులో వచ్చి చేరింది, స్టోర్ చేసుకుంది. నెగిటివ్ ఆ పాజిటివ్ రెండు కలిపి ఇక్కడ అవుట్పుట్లో డిశ్చార్జింగ్గా కనిపిస్తుంది మనకి, అదే రీజన్. నెక్స్ట్ మళ్ళీ ఇన్పుట్ సిగ్నల్లో పాజిటివ్ పార్ట్ వచ్చిన తర్వాత సేమ్ అలాగే ఫస్ట్లో హాఫ్లో ఎలాగ బిహేవ్ చేసిందో అలాగే బిహేవ్ చేస్తుంది. అంటే మళ్ళీ సైన్ వేవ్ వచ్చేస్తుంది అక్కడ, అంటే ఇలా అన్నమాట. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంటుంది, మళ్ళీ పాజిటివ్ పార్ట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ నెగిటివ్ సైడ్ అనేది వెళ్ళదు. ఓకే, డబుల్ టైమ్స్ పాజిటివ్ ఛార్జ్ ఉండగానే ఛార్జ్ అయింది కాబట్టి అది పాజిటివ్ సైడ్ లోనే మనకి అవుట్పుట్ చూపించేస్తుంది, నెగిటివ్కి వెళ్ళదు. ఇదంతా ఎందుకు అంటే కెపాసిటర్ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ వల్ల కొద్దిగా క్వార్టర్ టైం ఇక్కడ ఆగింది కెపాసిటర్ డిశ్చార్జ్ చేయకుండా, కాబట్టి ఆ పాజిటివ్ సైడ్లోనే పూర్తిగా డిశ్చార్జ్ చేస్తుంది. ఇదే రీజన్ మనకి పాజిటివ్ క్లాంపింగ్ రావడానికి. ఇదే సిగ్నల్ని ఇన్పుట్తో కంపేర్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఇన్పుట్లో డ్రా చేశాను చూడండి, గ్రీన్ లైన్. నేను గ్రీన్ లైన్ అవుట్పుట్ అనమాట. ఇలా సేమ్ వస్తుంది, ఇన్పుట్ పాజిటివ్ ఆఫ్, తర్వాత నెక్స్ట్ నెగిటివ్ సైకిల్లో హాఫ్ పార్ట్ 0 అయిపోయి నెక్స్ట్ అక్కడి నుంచి డబుల్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇక విఎం కాస్త 2 అవుతుంది 0. అంటే ఇక్కడ మనకు ఒక ఫేస్ ల్యాగ్ అనేది ఉంది 90 degrees. ఎందుకంటే హాఫ్ హై పాస్ ఫిల్టర్ అనేది 90 degrees ఫేస్ షిఫ్ట్ ఉంటుంటుంది. సో ఇక్కడ మనకి అవుట్పుట్ పూర్తిగా పాజిటివ్ సైడ్ వచ్చిందని అనుకుందాం. సో మీకు ఇది పాజిటివ్ క్లాంపింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఏదో మర్చిపోయినా మళ్ళీ అందులో మీకు కామెంట్ చేస్తాను. నెక్స్ట్ మనం నెగిటివ్ క్లాంపింగ్ చూద్దాం. చూడండి, ఇది నెగిటివ్ క్లాంపింగ్, సేమ్ సర్క్యూట్ కానీ డయోడ్ రివర్స్లో ఉంది. ఓకే, కాబట్టి లాజిక్ కూడా రివర్స్లోనే ఉంటుంది. ఓకే, ఇక్కడ కెపాసిటర్ ఉంది అదే ప్లేస్లో, ఇన్పుట్ అక్కడే ఇస్తున్నాం, డయోడ్ అక్కడే ఉంది కాకపోతే రివర్స్లో ఉంది, రెసిస్టర్ అలాగే ఉంది. ఇన్పుట్ వేవ్ ఫామ్ సేమ్ సైన్ వేవ్, కానీ మనకి నెగిటివ్ క్లాంపింగ్ అయ్యింది. అంటే 0 లెవెల్కి కిందికి వచ్చేసింది సిగ్నల్ అనేది. ఎందుకంటే మనకి ఇక్కడ డయోడ్ రివర్స్లో పెట్టాం, ఇందాక పెట్టిన పాజిటివ్ క్లాంపింగ్ కంటే పోల్చుకుంటే ఇక్కడ నెగిటివ్ క్లాంపింగ్లో డయోడ్ అనేది రివర్స్లో కనెక్ట్ చేశాం. ఈ సర్క్యూట్కి మళ్ళీ ఇన్పుట్ సైన్ వేవ్ ఇస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఇది మన ఇన్పుట్ సైన్ వేవ్. నెక్స్ట్ ఫర్ పాజిటివ్ హాఫ్ సైకిల్కి ఇక్కడ డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్ అవుతుందండి. ఇందాక రివర్స్ బయాస్ అయింది కదా పాజిటివ్ క్లాంపింగ్లో, ఇక నెగిటివ్ క్లాంపింగ్లో మనకి డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్ అయింది. సో ఫార్వర్డ్ బయాస్ అయితే అవుట్పుట్ మనకి 0 వస్తుందండి. ఓకే, ఈ పాజిటివ్ ఉన్నంత వరకు 0 ఉంది. ఓకే, సో ఆ తర్వాత డయోడ్ నెగిటివ్ హాఫ్ సైకిల్కి ఎలా బిహేవ్ చేస్తుందంటే రివర్స్ బయాస్ అవుతుంది. కాబట్టి అక్కడ డయోడ్ దగ్గర మనం ఒక ఓపెన్ సర్క్యూట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇన్పుట్ ఎలా ఉందో అవుట్పుట్ అలాగే వస్తుంది. ఇక్కడ విఎం వరకు ఇన్పుట్ ఎలా ఉందో అలాగే వచ్చేసింది. కానీ ఈ విఎం తర్వాత కూడా సిగ్నల్ ఎక్స్టెండ్ అయింది చూడండి ఇలా. ఎందుకంటే ఈ పాజిటివ్ పార్ట్, ఇన్పుట్ పాజిటివ్ పార్ట్ వరకు ఇక్కడ మనకి సర్క్యూట్లో కెపాసిటర్ ఛార్జ్ అవుతూనే ఉంది, కానీ డిశ్చార్జ్ పాత్ లేదు దానికి. సో ఛార్జింగ్ అలాగే ఉండిపోయింది. ఎప్పుడైతే డయోడ్ రివర్స్ బయాస్ ఓపెన్ అయిందో ఈ కెపాసిటర్ ఈ రెసిస్టర్ గుండా డిశ్చార్జ్ చేసింది వోల్టేజ్ మొత్తాన్ని. సో అక్కడ పాజిటివ్ ప్లస్ విఎం, నెగిటివ్ మైనస్ విఎం, ఆ రెండు వోల్టేజ్నే స్టోర్ చేసుకుంది. సో మనకి ఆ రెండు వోల్టేజ్ నెగిటివ్లో ఇలా గ్రీన్ సర్కిల్ చూపించాను అలా డిశ్చార్జ్ అయిందన్నమాట. ఇక్కడ మన అవుట్పుట్ని ఎలా చూడొచ్చు అంటే V0 = -Vi మైనస్ విఎం. -Vi ఎందుకంటే నెగిటివ్ పార్ట్లో ఇన్పుట్ ఉండగా మనకి అవుట్పుట్ వచ్చింది కాబట్టి -Vi, మళ్ళీ కెపాసిటర్లో -Vm స్టోర్ అయింది కాబట్టి -Vm. సో అవుట్పుట్ = -Vi -Vm. సో -2Vm. Vi ఎంత, అది కూడా Vm కదా. సో -2Vm వచ్చింది అవుట్పుట్లో. అదే నెక్స్ట్ పాజిటివ్ పార్ట్ చూడండి, మళ్ళీ డిశ్చార్జ్ చేస్తుంది పూర్తిగా. ఓకే, అదే 2 times ఛార్జింగ్ అయింది, 2 times డిశ్చార్జ్ చేసింది, మళ్ళీ 0 బేస్కి వచ్చింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ పూర్తిగా నెగిటివ్ సైడ్లోనే జరిగిపోతుంది అనమాట. ఇలా సైన్ వేవ్ పూర్తిగా ఎంత పీరియాడిక్ వేవ్ ఎంత ఉంటే అంతసేపు అది నెగిటివ్లోనే మనకి క్లాంపింగ్ చూపించేస్తుంది.
ఇది ఇది నెగిటివ్ క్లాంపింగ్. సేమ్ టు సేమ్ పాజిటివ్ క్లాంపింగ్ లాగే, కాకపోతే ఇక్కడ డయోడ్ రివర్స్ చేయడం వల్ల నెగిటివ్ సైడ్ క్లాంపింగ్ అయింది. మీకు ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ క్లాంపింగ్లు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు రెఫరెన్స్ వోల్టేజ్ గురించి వెళ్దాం. నెగిటివ్ క్లాంపర్ విత్ నెగిటివ్ బయాస్. ఈ సర్క్యూట్ ఎందుకంటే నెగిటివ్ క్లాంపింగ్లో మనకి జీరో బేస్ సరిపోదు, అంతకంటే కిందికి క్లాంప్ కావాలి అనుకుంటే మనం నెగిటివ్ బయాస్ ఇస్తామండి. ఇక్కడ ఇచ్చాం చూడండి, నెగిటివ్ డీసీ వోల్టేజ్ ఇచ్చాం. అంటే మనం ఎంత నెగిటివ్ డీసీ వోల్టేజ్ ఇస్తే అంత కిందికి అది క్లాంప్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు -1 వోల్ట్ ఇస్తే 0 నుంచి -1 అంటే -1 వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, విఆర్ -1 ఇస్తే ఇక్కడ మనకి అవుట్పుట్ లేదు, -1 నుంచి కిందికి వచ్చేస్తుంది అనమాట. అదే సపోజ్ మనం -2 ఇచ్చామనుకోండి, ఓకే, -2 వోల్ట్స్ ఇస్తే -2 వోల్ట్స్ కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, అది మన నెగిటివ్ బయాస్ ఉపయోగం. ఈ నెగిటివ్ బయాసింగ్ ఇవ్వడం వల్ల మన డయోడ్ యొక్క పాయింట్ని మారుస్తున్నాం. ఓకే, ఇక్కడ విఐ ఇన్పుట్ వోల్టేజ్కి ఈ డీసీ వోల్టేజ్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ అంటే బయాసింగ్ అంటే డీసీ వోల్టేజ్ అప్లై చేయడం. ఇలా అప్లై చేయడం వల్ల ఇది కంపేర్ చేసుకుంటుంది ఇన్పుట్ వోల్టేజ్కి, ఈ బయాసింగ్ రెఫరెన్స్ వోల్టేజ్కి ఈ డయోడ్ అనేది కంపేర్ చేసుకొని సిగ్నల్ని మారుస్తుందన్నమాట. ఓకే, ఇది నెగిటివ్ క్లాంపర్ విత్ నెగిటివ్ బయాస్. ఇప్పుడు నెగిటివ్ క్లాంపర్ విత్ పాజిటివ్ బయాస్ చూద్దాం. అంటే ఏం లేదండి, ఇక్కడ సేమ్ సర్క్యూట్ కానీ రెఫరెన్స్ వోల్టేజ్ పాజిటివ్ ఇచ్చాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇన్పుట్లో సైనసాయిడ్లు ఇస్తే అవుట్పుట్లో చూడండి ఆ వోల్టేజ్ అనేది పైకి వెళ్ళింది, 0 బేస్ నుంచి పైకి వెళ్ళింది కొద్దిగా. ఓకే, సో అంటే మన డిజైర్డ్ లెవెల్కి మనం సిగ్నల్ని మూవ్ చేయొచ్చు, షిఫ్ట్ చేయొచ్చు యూజింగ్ దిస్ బయాసింగ్ ఆర్ పాజిటివ్ బయాస్ ఆర్ రెఫరెన్స్ వోల్టేజ్. ఓకే, ఇది దీని ఉపయోగం. నెక్స్ట్ పాజిటివ్ క్లాంపర్ విత్ పాజిటివ్ బయాస్. చూడండి, పాజిటివ్ క్లాంపర్ అంటే పైకి వెళ్తుంది, దాన్ని పాజిటివ్ బయాస్ ఇస్తే ఇంకా పైకి వెళ్తుంది అనమాట. మనం ఎంత వోల్టేజ్ ఇస్తామో రెఫరెన్స్ వోల్టేజ్ అంత పైకి వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ పాజిటివ్ క్లాంపర్ విత్ నెగిటివ్ బయాస్. ఇది కూడా సేమ్, నెగిటివ్ వోల్టేజ్ ఇస్తున్నాం కాబట్టి రెఫరెన్స్ వోల్టేజ్, పాజిటివ్ క్లాంప్ అయిన సిగ్నల్ మళ్ళీ నెగిటివ్ సైడ్కి వచ్చేస్తుంది. మనం ఎంత నెగిటివ్ ఇస్తే అంత వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పాజిటివ్ క్లాంపర్ విత్ నెగిటివ్ బయాస్ నెగిటివ్ రెఫరెన్స్ ఎంతవరకు ఇవ్వగలమంటే మళ్ళీ ఒరిజినల్ సిగ్నల్ అంటే ఇన్పుట్ సిగ్నల్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే ఇవ్వగలం. ఫర్ సపోజ్ మన నెగిటివ్ వోల్టేజ్ ఇదే సర్క్యూట్లో నెగిటివ్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళామనుకోండి, ఈ పాజిటివ్ క్లాంప్ అయిన సిగ్నల్ మళ్ళీ ఒరిజినల్ స్టేట్కి వచ్చేసింది అనుకోండి, అంటే ఇన్పుట్ లాగే 0 లెవెల్కి వచ్చేసింది అనుకోండి. ఆ తర్వాత మనం ఎంత నెగిటివ్ ఇచ్చినా కూడా అంతకంటే కిందికి వెళ్ళదండి. నెగిటివ్ క్లాంపింగ్ అసలు అవ్వదు, ఒరిజినల్ అంతే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డయోడ్ రూల్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. 0 లెవెల్కి వచ్చిన తర్వాత డయోడ్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ విఎం కంటే ఎక్కువ వోల్టేజ్ ఇవ్వలేము, రివర్స్ వోల్టేజ్ అంతకంటే ఎక్కువ ఇచ్చామంటే డయోడ్ ఆఫ్ అయిపోతే ఇన్పుట్ ఎలాగుందో అవుట్పుట్ అలాగ వస్తుంది, యాజ్ డీసీ వచ్చేస్తుంది వితౌట్ డీసీ లెవెల్ షిఫ్టింగ్. సో ఇదే విధంగా నెగిటివ్ క్లాంపర్ విత్ పాజిటివ్ బయాస్ కూడా అండి. ఓకే, ఈ నెగిటివ్ క్లాంపర్ అంటే నెగిటివ్ సైడ్కి సిగ్నల్ మొత్తాన్ని క్లాంప్ చేయడం. ఆ తర్వాత మనం దాన్ని పాజిటివ్ వోల్టేజ్ ఇస్తే మళ్ళీ పైకి వెళ్తుంది. ఎంత పైకి వెళ్తుంది? మళ్ళీ ఒరిజినల్ సిగ్నల్ ఎలా ఉందో అలా వచ్చేంత వరకు వెళ్తుంది. అంటే 0 బేస్ లెవెల్ వరకు మాత్రమే వెళ్తుంది. అంతకంటే పైకి మనం పాజిటివ్ వోల్టేజ్ ఎంత ఇచ్చినా అది వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడ డయోడ్ ఆఫ్ అయిపోతుంది. డయోడ్ ఆఫ్ అయిపోతే ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. అప్పుడు రెఫరెన్స్ వోల్టేజ్ ఇచ్చినా వేస్ట్. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ సైడ్ ఎంతవరకు వెళ్తుంది నెగిటివ్ క్లాంపింగ్ అంటే 0 బేస్ లెవెల్ వరకు మాత్రమే వెళ్తుంది. ఆ తర్వాత డయోడ్ ఆఫ్ అయిపోతుంది. అంతకంటే పైకి వెళ్ళదు. మళ్ళీ పాజిటివ్ క్లాంపింగ్ చేయలేం ఇక్కడ నుంచి. ఓకే, మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నానండి. ఇఫ్ ఎనీ డౌట్స్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అర్థం కాకపోతే, బాగా చెప్పలేని అనుకుంటే షేర్ చేయకండి, లైక్ చేయకండి. ఓకేనా, నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే please like and subscribe my channel. Thank you.